హాజరైన కూడా స్పష్టంగా ఈ రాష్ట్రం విభజించకూడదని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని స్పష్టమైన వైఖరితోనే పోతాము. ద్వంద్వ ప్రమాణాలు, రెండు వాదనలు ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవు. ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, ఇడుకలపాయ నుంచి ఇచ్చాపురం దాకా ఎక్కడి నుంచైనా ఒకటే మాటగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతుంది కాబట్టి ఆ వాణిని స్పష్టంగా ఇద్దరం కూడా ఢిల్లీలో వినిపించడం జరుగుతుంది. సమైక్య రాష్ట్రం అంటేనే తెలంగాణ కూడా కలిపితేనే కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కూడా అందులోనే ఉంటుంది కాబట్టి అందులో మాటలే వస్తాయి. లేదు, ఇద్దరు రావచ్చని లేఖలో ఉంది కాబట్టి ఇద్దరిని పంపడానికి ఇద్దరు రావచ్చు అన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ లేదు కాబట్టి ఇద్దరిని అన్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారిని నన్ను ఇక్కడ పాయింట్ ఏంటంటే జీఓఎం అనేది స్పష్టంగా విభజన జరిగితే ఎలా విభజన జరగాలని పెట్టిన మీటింగే తప్ప జీఓఎం అనేది విభజన ఉండాలా వద్దా అనే ఎజెండాతో ఉన్నది కాదు. అయినా సరే స్పష్టంగా సమైక్యంగానే ఈ రాష్ట్రం ఉంచాలని ఆ వేదికను కూడా ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అక్కడికి వెళ్ళి కూడా మీరు చేస్తున్నది తప్పు, అసలు ఈ కమిటీయే దానికి చెల్లదు, ఈ కమిటీ అనేది ప్రజల్ని మోసం చేయడానికి వేసింది తప్ప మరొకటి కాదు, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆ కమిటీకి కూడా చెప్పాలనేది పార్టీ నిర్ణయం.